హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్లింగ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకోవడానికి చీర తీసుకోవాలని సుజాతమ్మని తీసుకుని డ్రైవర్తో షాపింగ్కి వెళ్లారు మానస. ఇక అమెరికా దేశంలో తెల్లవారుజామ 3 దాటుతూ ఉండగా నెమ్మదిగా స్పృహలోకి వచ్చింది సహస్ర. బెడ్ రెస్ట్ కి ఆని నిద్రపోతున్న రాజ్ కాళ్ల మీదుంది సహస్ర. పేషెంట్ల బెడ్ మీద ఉన్న కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయని బాబు కమిట్మెంట్ ఏ మాత్రం ఐడియా లేని సహస్ర ఎప్పటిలా గుడ్ మార్నింగ్ రాజ్ అంది మత్తు బరువులో జోగుతూ. డ్రగ్ మత్తులో పడిన హంస పాపకి ఆ టైంలో జరిగిందేది గుర్తు రాలేదు. తన పలకరింపుకి స్మైల్తో తల మీదకు చేతిని చేర్చి స్లీప్ అన్నాడు నిద్రమగతో. ఐఎమ్ సో స్లీపీ అంటూ చాపిన రాజ్ కాళ్ల మీద తల అడ్జస్ట్ చేసుకుంటూ ముద్దుగా 3 అడుగులకి ముడుచుకుపోతోంది సహస్ర. తన మూమెంట్స్ కి లైట్ ఆన్ చేసి చూసిన రాజ్ మత్తు కళ్ళని స్ట్రెచ్ చేస్తూ హిప్ మీద ఒక్కటి పీకాడు. ప్లీజ్, ఐ హ్యావ్ టు స్లీప్ అని పొజిషన్ మార్చకుండా రాజ్ కాళ్లను చేతితో చుట్టేస్తూ అదే మత్తుతో రిప్లై ఇచ్చిన సహస్ర బాడీలో అంతకు మించి రియాక్ట్ అయ్యే స్ట్రెంగ్త్ లేదు. మామూలుగా అయితే టక్కున లేచి మీద పడి అరిచే హంస పాప అంత మొద్దుగా ఆన్సర్ ఇస్తూ ఉన్న వీక్నెస్ కి సరిగ్గా పడుకో అంటూ నెమ్మదిగా చెప్పాడు రాజ్. నాకు ఇలానే బాగుంది అంటూ ఇంకాస్త పైకి జరిగి రాజ్ పొట్టలో మొహం చేర్చి నడుము చుట్టేస్తున్న తనని అపురూపంగా చూస్తూ ఫేస్ మీద చేరుతున్న బేబీ హెయిర్ ని వేళ్లతో చెవి వెనక సెట్ చేస్తున్నాడు. బాడీలో ఎలా ఉంది అని సున్నితంగా అడిగిన బాబు ప్రశ్నకి ఎప్పటిలా రిసీవ్ చేసుకున్న సహస్ర నడుమును చుట్టిన చేతి వేళ్లతో అక్కడ పిన్ చేసింది. నవ్వుతూ ఇలా ఉందా అని కవ్విస్తూ ఉంటే మరింత ముడుచుకుపోతున్న సహస్ర సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు దిగ్గున లేచి కూర్చుంటూ ఎక్కడున్నావు అంటూ కంగారుగా అడుగుతూ ఉంటే తనని దగ్గరికి ప్రెస్ చేసి పట్టుకొని నేనున్నంత వరకు నా ప్రాపర్టీ నాతోనే ఉంటుంది అన్నాడు రాజ్. బల్బు బాబు కాన్ఫిడెన్స్ ఆన్సర్ కి ముఖం అదోలా పెట్టి చుట్టూ చూసిన సహస్రకు ఉన్నది హాస్పిటల్లో అని అర్థం అవడమే. వాళ్ళు నన్ను తల మీద కొట్టారు, తీసుకుని వెళ్ళడానికి ట్రై చేశారు. నాకు ఏమైనా అయిందా? నీకేమైనా అయిందా? అసలు ఎవరు వాళ్ళు? మళ్ళీ నీ మీద కోపంతోనే అటాక్ చేశారా అని స్లీవ్లెస్ నైట్ వేర్ లో ఉన్న రాజ్ బాడీ మొత్తం తడివి చూస్తూ ప్రశ్నిస్తున్న సహస్ర కళలో కంగారు బెదురు, ఇంకా రాజ్ గురించిన ఆందోళన. ఎండిపోయిన పెదవులు, నల్లటి వలయాలు చుట్టేసి నీరసం నిండిన కళ్ళు, పీక్కుపోయిన మొహం, రఫ్ గా మారిపోయిన హెయిర్, ఇంకా అప్పటికే వేడెక్కుతున్న బాడీ. తన కోసం కంగారు పడుతూ తన ఒళ్ళంతా తడిమి చూసుకుంటున్న సహస్ర చేతులు 2 తన చేతిలోకి తీసుకుని పెదవుల దగ్గరికి తెచ్చుకొని ట్రై చేశారు. బట్ నీ మెంటలోడి మెంటల్ ముందు నిలబడలేకపోయారు అని పొగరుగా రిప్లై ఇచ్చాడు. ప్రెజెంట్ ఆ పొగరు, ఆ బలుపు, ఇంకా అతని పెదవుల మీద మెరుస్తున్న స్వచ్ఛమైన సన్నటి ఇష్టంతో కూడిన నవ్వు అన్ని హంసపాప వల్లే. రాజ్ పట్టుకోవడంతో అబ్జర్వ్ చేసిన తన చేతి మీద నీడిల్కి కళ్ళు ముడిచి మరీ ఇదేంటి అని ప్రశ్నిస్తూనే హ్యాండ్ వెనక్కి తీసుకుంది సహస్ర. గడ్డి గాదం తింటూ మెయింటైన్ చేస్తున్న 0 కొలెస్ట్రాల్ బాడీ ఒక్క దెబ్బకే తట్టుకోలేకపోయింది. ఈ మాత్రం ఎక్కిస్తే గాని ఇప్పటికి సెట్ అవ్వల అని అబద్ధానికి వెటకార రంగరించి వెక్కిరిస్తున్న అయ్యగారి బలుపు యాటిట్యూడ్ కి చేతులు ఫోర్స్ గా వెనక్కి తీసుకొని టైం ఎంత అంటూ సీరియస్ గా అడిగింది. అర్ధరాత్రి తగులుకునే ప్రేతాన్వి, నీకెందుకే టైం అని కార్నర్ చేస్తున్న రాజ్ని పళ్ళు బిగించి చూస్తూ ఉంటే మళ్ళీ సహస్ర ఫేస్ లో తిరిగి వచ్చిన కోపాన్ని, బట్టలు విప్పుకుని తిరిగే నీలాంటి కామ పిశాచులకు ప్రేతాలే కరెక్ట్, వెళ్ళి వెతుక్కో అంటూ రాజ్ చేతికి లేని రిస్ట్ వాచ్ కోసం అదే కోపంతో కళ్ళు పక్కకు తిప్పి వెతుకుతోంది. ఒంటి మీద సరిగ్గా 1/2 కేజీ కొవ్వు లేదు కానీ బ్రెయిన్లో మాత్రం కనపడకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నావు అని రెట్టిస్తున్న బాబుతో తమరి సహాయ సహకారాలతోనే సాధ్యమైంది, సావాస దోషం అన్నీ అలా వంట పట్టేస్తున్నాయి అంటూనే రాజ్కి నెక్స్ట్ సైడ్ కి ర్యాక్ మీద ఉన్న వాచ్ కోసం తన కాళ్ల మీద నుంచి ముందుకు స్ట్రెచ్ అయింది. కరెక్ట్ గా సహస్ర వెళ్ళి రాజ్ థైస్ కి మీద రావడంతో ఒక చెయ్యి బెడ్ మీద ఉంచి మరొక చేత్తో ముందుకు సాగిన సహస్ర రాజ్ పెదవుల మీద అల్లరి నవ్వుతో పాటు
గుండెల్లో తుంటరి ఫీలింగ్స్ని రేపింది. ఏం చేస్తున్నావే అంటున్న రాజ్లో ఆశ్చర్యంతో కూడిన ఎమోషన్. కనిపించడం లేదా అంటూ వాచ్ తీసుకునేసరికి హిప్ మీదకు చేరిన రాజ్ హ్యాండ్స్ తనలో గుబులు రేపాయి. ఆహా, భగవంతుడా, క్షణం కూడా కుదురుగా ఉండవా అని విసుక్కుంటూనే రౌండ్గా వేళ్లతో ఆడుతున్న రాజ్ చేతిని తోసేసి కళ్ళు చిట్లించింది. కవ్విస్తూ కుదురుగా ఉండమంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ హంస అంటున్న రాజ్ కళ్ళలో కొంటెతనం. మెంటల్, 24 అవర్స్ నా బాడీ తప్ప ఇంకేమీ కనపడదా నీకు అని పళ్ళు అరగతీస్తున్న పాప కోపానికి మీదకి లాక్కొని నడుము చుడుతూ అదెందుకు అని అడిగాడు. తినడానికి కాదులే, ఇచ్చేస్తాను అంటూనే రాజ్ చేతిని విడిపించుకొని నా బాడీకి రెస్ట్ అవసరం, హెవీగా అనిపిస్తోంది, సెన్స్ తెలియటం లేదు అని బెడ్ మీదకు సరిగ్గా సెట్ అయ్యి టైం చూసింది. మార్నింగ్ 3 దాటింది అంటున్న సహస్ర ఫేస్లోని డల్నెస్కి ఏం కావాలి అని అడిగాడు తన ఎమోషన్ బయటపడనివ్వకుండా. స్టిల్ ఇట్స్ డార్క్, నాకు హాస్పిటల్ అంటే భయం, రూమ్కి వెళ్దామా అని అంటూ రాజ్ వాచ్ని అతని చేతిలో పెట్టింది. హంసపాప అమాయకపు బెదురు తన తల్లి మరణంతో మొదలైందని గ్రహించిన రాజ్ నవ్వుతూ చెప్పానుగా ఇది ప్రేతాలు తిరిగే టైం అని, ఈ టైంలో తెల్ల చీర కట్టుకొని చావు ప్రయత్నాలతో స్నేహం చేస్తే నీకు భయం ఏంటే అని వెక్కిరిస్తూ ఉంటే విజిల్ పెట్టని కుక్కర్లా బుసలు కొడుతూ ఇది ప్రేతాలు తిరిగే టైమే కాదు, దేవతలు తిరిగే టైం, ప్రేతాలతో బాగా అలవాటు పడిపోయింది నీకు, ఎవరిని చూస్తే అలాగే అనిపిస్తుంది అని పట్టుకున్న బాబును వదిలించుకొని నన్ను డిస్టర్బ్ చేయకు, ఏదోలా ఉంది అంటూ పిల్లో మీదకి వాలిపోయింది. ఇటువంటి నిజాలు చెప్పడానికే నీలాంటి పంతులమ్మ పక్కనే ఉండాలనేది అంటూ సైడ్కి తిరిగి పడుకున్న హంసపాప పక్కన తన బాడీని అడ్జస్ట్ చేసుకున్న రాజ్ సహస్ర తల కింద పిల్లో తీసేసి తన చేతిని చేర్చుతూ ఉంటే డిస్టర్బ్ చేయకు అని కసిరింది. వేళ్లపాళ లేకుండా స్టార్ట్ చేసింది నువ్వు, సెట్ చేస్తున్న నన్ను డిస్టర్బ్ చేశావనుకో కట్ చేసి చేతిలో పెడతా అని బిగించిన పళ్ళతో వార్నింగ్ ఇస్తూ ఉంటే అందుకు గాను మూతి బిగించి ఉరిమి చూస్తున్న హంసపాప కాళ్లను తన కాళ్ల మధ్యలో లాక్ చేసి బుల్లెట్ తగిలిన హ్యాండ్తో నడుము మీద నుంచి ర్యాప్ చేసి స్లీప్ అని షార్ప్ వాయిస్తో సీరియస్గా చెప్తూనే తనలోకి చొప్పించుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. మనిషి యాక్టివ్గా తనను టార్చర్ చేస్తున్నా ఏదో తెలియని అలసట రాజ్ చర్మాన్ని కప్పేసి కనిపిస్తోంది. నువ్వు ఇలా పట్టుకుంటే ఎలా నిద్రపోయేది అని కళ్ళు మూసిన రాజ్ మొహం పట్టి చూస్తూ బింకంగా అడిగింది. ఏ మాత్రం కెమిస్ట్రీ లేకపోతే నాకు వర్కౌట్ అవ్వదు. నీకు ప్రాబ్లం లేదంటే చెప్పు, సన్నటి బెడ్ మీద సన్నజాజి లాంటి నీ బాడీని వితౌట్ డ్రెస్ చుట్టేసుకొని పడుకుంటా అనగానే షాక్ కొట్టిన హంసపాప ముఖం బీట్రూట్లా మారిపోయింది. ఏమక్కర్లేదు, ఇలానే బాగుంది అని ముఖం అంతా చించుకొని అరుస్తూ లిటిల్ బిట్ కిందకి జరిగి రాజు నడుము చుట్టుకొని అయ్యగారి తల కింద మొహం చేర్చిన హంసపాప కంఫర్ట్ హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతూ బాడీని అడ్జస్ట్ చేసుకున్న రాజ్ మరి కాస్త తనలోకి అదుముకున్నాడు. నా ఫీలింగ్, నా టచ్లో నీకు తెలుస్తుందా రాజ్? కొంచెమన్నా అర్థం చేసుకుంటున్నావా? అమ్మ ప్రేమ, నాన్న కంఫర్ట్ రెండు నీ దగ్గర దొరుకుతున్నాయి. నాన్న తర్వాత మళ్ళీ నేను ఇంత దగ్గరగా ఉన్న మగాడివి నువ్వే రాజ్. నువ్వు ప్రేమ అని మాటల్లో చెప్పలేకపోయినా ప్రాబ్లం లేదు, బట్ నువ్వు చూపించే ఈ కేరింగ్ 3 నెలలకి పరిమితం అంటే నేను భరించలేను. జన్మంతా నా చెత్తగా నువ్వు కావాలి. ఇంతగా నిన్ను కోరుకుంటున్న నా ఫీలింగ్ నీకు చెప్పాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డం వస్తుంది. ఆ అవకాశం ఎప్పుడొస్తుందో అని ప్రశ్నించుకుంటున్న సహస్ర మనసులో చిన్నపాటి నిరుత్సాహం. కలవరపడుతున్న మనసుకి నీతోనే ఉన్నాను అన్నట్టుగా భరోసా ఇస్తున్న రాజు గుండె చప్పుడికి రెండో చేతిని రాజు హృదయం మీదకి చేర్చిన ఆమె కనుపాపలు క్షణంలోనే నిద్రను స్వాగతించాయి. తనలోకి ఒత్తిగిల్లి నెమ్మదించిన హంసపాప గుండె సవ్వడికి రాజ్ పెదవులు సన్నగా సాగాయి. మరొక్కసారి తన గుండె రుచి మరిగిన హంసపాప శరీర సౌగంధాన్ని నిండుగా గుండెల్లో నింపిన రాజ్ ఈసారి నిజంగానే నిద్రలోకి హాయిగా చేరిపోయాడు. కాదు అంటూనే కలిసిపోతున్న మనసులు, దూరం అంటూనే దరిచేరుతున్న శరీరాలు, మనసులో ఎన్నో ఆలోచనలు, వాటిని దాచేస్తూ ముఖం మీద తెచ్చిపెట్టుకున్న కోపాలు, కవ్వింతలు. అసలు కలిసిన కారణమేంటి? ఇప్పుడు మనసులో నిలిచిన స్థానమేంటి?
ఎటుపోతుందో ఈ పయనం, ఏ తీరం చేరుతుందో ఈ మజిలి, ఎవరిని నిందిస్తుందో, ఎవరిని కన్నీళ్లు పెట్టిస్తుందో చూడాలి మరి. షాపింగ్ ఫినిష్ చేసుకుని రిటర్న్ వస్తున్న మానస గారికి రోడ్ సైడ్ బండి దగ్గర చిల్లర తిండి ఇష్టంగా లొట్టలేస్తూ కనిపించింది క్యూటీ బేబీ. ఫ్రెండ్ పాపతో కలిసి ప్లేట్ పంచుకుంటున్న క్యూటీ బేబీని చూడడమే, లిఖిత ఇక్కడుందేంటి అనుకుంటూ డ్రైవర్ని కార్ తిప్పమన్నారు. ఎవరమ్మా అని అడిగిన సుజాతమ్మకి, మన అభిని ప్రేమిస్తున్న అమ్మాయి అని వివరం చెప్పి, చాలా బాగుంది కదా అంటూ కార్ ఆగడంతో దిగారు. छोटू मसाला डाल के और एक प्लेट बना दो, ప్యాజ్ జాదా యాడ్ కరో అని ఆర్డర్ వేస్తున్న క్యూటీ బేబీ ముందు కోపంగా చూస్తూ చేతులు కట్టుకుని నిలబడ్డారు మానస. ఫుడ్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ తో ఉన్న క్యూటీ బేబీ కన్నా ముందు చూసిన ఫ్రెండ్ పాప, ఆంటీ ఆర్డర్ అక్కడివ్వాలి అని చెప్తూ ఉంటే, నేను ఆర్డర్ ఇవ్వడానికి రాలేదమ్మా, ఈ పిల్లని 2 పీకడానికి వచ్చాను అని సీరియస్ గా అంటున్న గొంతుకి అప్పుడు చూసింది క్యూటీ బేబీ. పెద్దవి చేసిన కళ్ళతో షాక్ అవుతూనే నోట్లో ఆడిస్తున్న ఫుడ్ బుగ్గకు తోసేసి, పెద్దమ్మా మీరేంటిక్కడ అని నమ్మలేనట్టే అడిగింది. అదే నేను అడుగుతున్నా, నువ్వేంటిక్కడ అన్నారు స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉందని సీరియస్ అవుతూ. నీకు తెలుసా అని అడుగుతున్న ఫ్రెండ్ పాప చేతుల్లో ప్లేట్ పెట్టి మూతి బిగించిన క్యూటీ బేబీ, దీనికి మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఆ పార్టీనే ఇది అని సైడ్కి తిరిగి అలకగా చెప్పింది. ఇదెక్కడి చోద్యం మేడం గారు, పెళ్లి కుదిరితే రంగురంగుల పొడులు వేసినా ఈ మాడిపోయిన బజ్జీలు ఉల్లిపాయతో తినడమే పార్టీనా అని విడ్డూరంగా అడిగింది సుజాతమ్మ. అసలే ఫ్రెండ్ పాపకి పెళ్లి ఫిక్స్ అయ్యి తనలో క్వశ్చన్ మార్గం మిగిలిపోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్న క్యూటీ బేబీకి సుజాతమ్మ వెటకారంతో ఈగో హట్ అయింది. ఇదిగో నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ ఇది రంగు పౌడర్ కాదు, మసాలా, ఫుల్ టేస్ట్ గా ఉంటుంది, తిని చూడు, అప్పుడు మాట్లాడు. మాడిపోయింది గీడిపోయింది అన్నావో మొహం పచ్చడి చేస్తా. నేను మా డాడీ వీక్లీ 3 టైమ్స్ మా మమ్మీకి మస్కా కొట్టి మరీ వస్తాం. నాకు నేమ్స్ కూడా తెలియని వెరైటీ వెజిటబుల్స్ తో బజ్జీలు వేస్తాడు. వాటిలో ఆనియన్ వేసి, లెమన్ పోసి, ఇంకా కొన్ని ఆకులు వేసి, ఆ తర్వాత మసాలా పౌడర్ చల్లి ఇస్తే అని నాలుక చప్పరిస్తూ, తెలుసా ఎంత టేస్ట్గా ఉంటుందో అని సుజాతమ్మ మీదకి వచ్చి నోరేసుకుని పడిపోతున్న క్యూటీ బేబీకి సపోర్ట్ గా, చాలా టేస్టీగా ఉంటుందా ఆంటీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటూ ప్లేట్ ముందు పెట్టింది ఫ్రెండ్ పాప. హోయమ్మో, ఈ పిల్లకి పిచ్చి మామూలుగా లేదమ్మా, ఇలాంటి తెంగరి పిల్ల మనకు అవసరమా అని క్యూటీ బేబీ అరుపులకి కరుపులకి కొంచెం భయం, కొంచెం అనుమానం, ఇంకా చెప్పలేనంత వింతగా ఫీల్ అవుతూ ఉంటే, నువ్వు ఆగు సుజాతమ్మ అని ఆవిడి కసిరి క్యూటీ బేబీ చెవి మెలి తిప్పి ముందుకు తెచ్చుకొని, వాడి మీద కోపం నా మీద చూపిస్తున్నావా అని అనుమానం నిండిన కోపంతో మందలింపుగా అడిగారు. హా మాత్రం దానికే క్యూటీ బేబీ కన్నీళ్లు తిప్పిస్తున్న కళ్ళతో, సారీ పెద్దమ్మా అని వెక్కుతూ మానస గారిని హత్తుకుంది. అప్పటి వరకు బావురు కప్పలా అరిచిన పిల్ల సడన్ గా అలా కన్నీళ్లతో వెక్కుతూ ఉంటే సుజాతమ్మ మనసుకు కూడా కష్టంగా అనిపించింది. డ్రైవర్ని పిలిచి డబ్బులు సెటిల్ చేయమని చెప్పి ఇంటికి వెళ్దాం పదా అంటూ ఫ్రెండ్ పాపని కూడా రమ్మని క్యూటీని ఇంటికి తీసుకొచ్చారు మానస. గేట్ దాటి లోపలికి వెళ్తున్న కార్ని అప్పటి వరకు ఫాలో అయిన వాడు అలా ముందుకు వెళ్ళిపోతూ ఆ స్ట్రీట్ టర్న్ అవ్వగానే యోగేంద్రకి కాల్ చేశాడు. హో, కొడుకు ద్వారా పోతున్న సంతోషాన్ని అభినవ్ ద్వారా పూడ్చుకోవడానికి చూస్తున్నారా? నా ఇంటి సంతోషాన్ని చంపేసిన వాళ్ళు మాత్రం సంతోషంగా ఎలా ఉంటారు? అలా ఉంటే చూస్తూ నేనెలా బ్రతుకుతాను అని కసిగా పిడికిలు బిగించిన యోగేందర్, సిద్ధంగా ఉండండి, టైం నేను ఫిక్స్ చేస్తాను అని చెప్పి ఆ కాల్ కట్ చేసి వెంటనే ఇంకెవరికో కాల్ చేసి, నందిత గుప్తా గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అని ఆర్డర్ పాస్ చేశాడు. కార్ గుమ్మం ముందు ఆగి లోపలే స్టోరీ మొత్తం మానసగారి ముందు ఏకరో పెట్టింది క్యూటీ బేబీ. అంతా విన్న మానసగారిలో ఒక రకమైన స్తబ్దత. తన కొడుకు కోసమే బాధ్యతలు నెత్తి మీద వేసుకుని ప్రీతి ఇంకా అభినవ్ ఇద్దరూ వారి సొంత సంతోషాలకు దూరంగా ఉంటున్నారని బాధ కూడా చేరింది. నువ్వు వాడికి చెప్పాల్సింది చెప్పావుగా, ఇలాగే గట్టిగా ఉండు, వాడే దిగొస్తాడు అని లాలనగా చెప్పారు. ఆ చిన్న సపోర్ట్కే మానస గారిని గట్టిగా హత్తుకొని, యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ స్వీట్ ఆంటీ అని ఊపేస్తోంది క్యూటీ బేబీ. ఓయ్ అమ్మాయి ఆగాగు అంటూనే క్యూటీ భుజం చరిచి మానస గారిని విడిపించిన సుజాతమ్మ, మా అమ్మగారి వయసు తెలుస్తోందా నీకు అని కోపం చూపిస్తూ ఉంటే,
పెద్దమ్మా, ఈ ఆంటీ అస్సలు నచ్చలేదు నాకు. చాలా ఓవర్ చేస్తోంది. అర్జెంటుగా ఓల్డేజ్ హోమ్ కి పంపించే అని మందలించిన సుజాతమ్మ మీద కంప్లైంట్ చేసి ముందుకు తిరిగిన క్యూటీ బేబీకి రాజభవనంలా కనిపిస్తున్న ఇంటిని కళ్ళు పెద్దవి చేసి అబ్బురంగా చూస్తూ, వావ్ పెద్దమ్మా, మన హౌస్ చాలా బాగుంది. మా మమ్మీ ఇంటికన్నా బాగుంది. ప్యాలెస్ లా సూపర్ గా ఉంది అంటూనే ముందుకు వెళ్ళిపోయింది. దానికి కొత్త పాత ఉండదాంటి, నచ్చితే ఫెవికాల్ వేసుకుని అతుక్కుపోతుంది అని ఎగురుకుంటూ వెళ్తున్న క్యూటీ గురించి మానస్ గారికి ఇబ్బందిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తోంది ఫ్రెండ్ పాప. ఆహా, చూస్తుంటే ఆ ఫెవికాల్ ఈ పిల్ల బుర్రకి చాలా అవసరం అనుకుంటా. ఉండి ఉండి అతుక్కుంటోంది. ఈ పిల్ల బుర్రలో చిప్పు అని ఎత్తి పొడుస్తున్న సుజాతమ్మని చాలాపు అన్నట్టు కళ్ళతోని మందలించి వెళ్దాం పద అంటూ ఫ్రెండ్ పాపతో సహా ఇద్దరిని స్ట్రైట్ గా కిచెన్ లోకి తీసుకెళ్లారు మానస. మీకు ఏం కావాలో చెప్పండి అని ఇద్దరిని కిచెన్ లో వదిలి, సుజాతమ్మ చూసుకో అంటూ అమ్మవారి కోసం కానుకగా తీసుకున్న నగలు దేవుడి గదిలో పెట్టడానికి వెళ్లారు. సుజాతమ్మ జీవితంలో వినని వింతైన పేర్లతో 4 రకాల ఫుడ్ ఐటమ్స్, అవి అరగడానికి ఒక పైనాపిల్ మిల్క్ షేక్, తన వరకు షెఫ్ కి ఆర్డర్ చెప్పి ఫ్రిడ్జ్ మొత్తం తిరిగేసి తీసుకున్న స్నాక్స్ తో హాల్లోకి వచ్చి సెటిల్ అయింది క్యూటీ బేబీ. ఆ పిల్ల చెప్పినవి మనుషులు తినేవేనా అని విడ్డూరంగా ప్రశ్నించిన సుజాతమ్మకి అవును అని చెప్పి మాడు పెట్టుకున్న మొహంతో వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళింది ఫ్రెండ్ పాప. టీవీ స్క్రీన్ మీద కొరియన్ డ్రామా సెట్ చేసి జయదేవ్ గారి ఫేవరెట్ పుడ్డింగ్ తో కలిపి స్ట్రాబెర్రీస్ చప్పరిస్తూ కళ్ళను స్క్రీన్ కి అప్పగించిన క్యూటీ బేబీని ఎగాదిగా చూస్తూ, ఈ పిల్ల తిండి పిచ్చికి మా అభిబాబు అల్లాడిపోతాడు. అసలే నోట్లో నాలుక లేనివాడు, ఎలా భరిస్తాడో ఏంటో అని వాపోతున్న సుజాతమ్మ మాటలు క్యూటీ బేబీ చెవిన పడనే పడ్డాయి. ఒక లీగల్ అటాచ్మెంట్ కోసం జయదేవ్ గారితో కలిసి ఇంటికి వచ్చాడు అభినవ్. హాల్లోకి వస్తున్న వాళ్ళకి టీవీ వాల్యూమ్ కన్నా హై రేంజ్ లో వినిపిస్తున్న గొంతు వింటూనే అది ఎవరిదో సెన్స్ చేస్తున్న అభినవ్ అడుగులు ఆగిపోయాయి. నా ఇంట్లో ఏంటి ఆడగొంతుల ఫైట్ కొత్తగా అంటూ స్పీడ్ పెంచి పూర్తిగా అక్కడికి వచ్చారు జయదేవ్. సుజాతమ్మతో గిల్లి కజ్జాలాడుతూ కనిపించింది క్యూటీ బేబీ. హాయ్ బేబీ, వాట్ ఇస్ సర్ప్రైజ్, ఎప్పుడొచ్చావు అంటూ 2 అడుగుల దగ్గరికి వచ్చి క్యూటీ సైడ్ నిలబడితే, ఈ కోతి పిల్ల బేబీ ఏంటి బాబుగారు, తిండికి తిట్లకి అమ్మమ్మల్ని మించిపోతేను అని ఉక్రోషం వెళ్ళగక్కుతోంది సుజాతమ్మ. అంతే పోటీగా, పెద్ద డాడీ ఈ పంకిన్ ని ఓల్డేజ్ హోమ్ లో పడేస్తారా లేదా అని చిందులు తొక్కుతోంది క్యూటీ. కాస్త ముందుకు వచ్చి వాళ్ళందరూ కనపెళ్లేలా నిలబడి స్టేటస్ తో సంబంధం లేకుండా సుజాతమ్మతో చిన్న పిల్లల వాదులాడుతున్న క్యూటీ బేబీని రెప్ప వేయకుండా చూస్తున్నాడు లాయర్ సాబ్. సంధ్యా సమయం కావడంతో దేవుడి గదిలో దీపం పెట్టి తీసుకొచ్చిన నగలు దేవుడి ముందుంచి కుటుంబ క్షేమం కోసం కొడుకు ఆయుష్ తలిచి భగవంతుని వేడుకున్నారు మానస. పూజ పూర్తి చేసుకుని తిరిగి అటుగా వస్తున్న మానస గారు భర్తని మధ్యలో పెట్టి దెబ్బలాడుతున్న క్యూటీ బేబీ అల్లరికి నవ్వుకుంటూ తిన్నగా అభినవ్ దగ్గరికి వచ్చారు. తప్పిపోయిన కళ తిరిగి వచ్చినట్టుంది కదా అని క్యూటీని ఉద్దేశించి చిన్న గొంతుతో అడిగితే, హా, దానికి రూల్స్ ఏమీ ఉండవు, నచ్చినట్టు ఉండగలిగే చోటే ఇష్టంగా ఇలా ఉంటుంది, అది ఎక్కడున్నా సందడిగానే ఉంటుంది అని ఆలపనగా మనసులో ఉన్నది బయట పెట్టేశాడు అభినవ్. దాని ఇష్టం తెలిసిన వాడివి ఎందుకురా దూరం పెడుతున్నావు అని మానస గారు అడుగుతూ ఉంటే క్యూటీ మాయలో నుంచి బయటకు వచ్చిన అభినవ్ తత్తరపాటుగా వెనక్కి తిరిగి, ఆంటీ మీరెప్పుడొచ్చారు అని కంగారుగా అడిగాడు. నువ్వు నీది అనుకుని చూస్తున్నప్పుడే వచ్చాను అంటుంటే అభి మొహం నల్లబడింది. మరి ఇప్పుడు మన వకీల్ సాబ్ తేలు కుట్టిన దొంగలా మిన్నకుండిపోతాడా, లేక తన మనసు మానస గారి ముందు బయట పెడతాడా? సహస్ర గతం మన బలుపు బాబుకు తెలిసిందని ఎప్పుడు తెలుసుకుంటుంది? రాజ్ అల్లుడి స్థానంలో కీర్తన గారి కర్మలు పూర్తి చేస్తాడా? రాజ్ సహస్ర దగ్గర అయ్యేదెప్పుడు? ఇప్పుడు రాజ్ ముఖేష్ పై ఫోకస్ చేయనున్నాడా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.